పిల్లలు ఈరోజు కృష్ణార్జునుల కథ విందాము. ఒకరోజు కృష్ణుడు అర్జునుడు వ్యాహ్యాళికని బయలుదేరుతారు. అయితే దారిలో ఒక బిచ్చగాడు కనిపిస్తాడు అర్జునుడికి. అయితే అర్జునుడు అంటాడు, స్వామి ఏమిటి నీ లీల, ఇలా డబ్బు లేని వాళ్ళని అంత అంత డబ్బు ఉన్న వాళ్ళగా అలా రకరకాలుగా ఎందుకు పుట్టిస్తున్నావు అని. అయితే కృష్ణుడు వినిపించుకోనట్టు ముందుకు వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, ఆ బిచ్చగాడిని పిలిచి బంగారు కాసులు ఇస్తాడు. ఇచ్చి దీంతో ఏమన్నా చేసుకో అని చెప్పి. అయితే ఆ బిచ్చగాడు ఆ బంగారు కాసులు తీసుకుని, నేను దీంతో పెద్ద ఇల్లు కట్టుకుంటాను, అవి కొనుక్కుంటాను, ఇవి కొనుక్కుంటాను, చాలా సుఖంగా ఉంటాను అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే మధ్యలో దొంగ అతన్ని బాగా తన్ని ఆ బంగారు కాసులన్నీ ఎత్తుకుపోతాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ కృష్ణుడు అర్జునుడు షికారు కోసం వచ్చేసరికి మళ్ళీ ఆ బిచ్చగాడు అడుక్కుంటూ ఉంటాడు. ఏంటి, నిన్నే కదా బంగారు కాసులు ఇచ్చాను, మళ్ళీ అడుక్కుంటున్నావేంటి అని అడుగుతాడు అర్జునుడు. అయితే ఇట్లా దొంగ నన్ను తన్నేసి మొత్తం బంగారు కాసులన్నీ ఎత్తుకుని పోయాడని చెప్తాడు. సరే అని చెప్పి ఈరోజు ఈ డైమండ్ తీసుకో, ఇది చాలా విలువైనది, ఇది అమ్మితే నీకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్తాడు. సరే అని ఆ డైమండ్ తీసుకుని వెళ్తూ, నేను దీంతో పెద్ద ఇల్లు కట్టుకుంటాను, అంత సుఖంగా ఉంటాను, ఇంత సుఖంగా ఉంటాను అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఇల్లంతా వెతికి మొత్తానికి ఒక కుండలో దాన్ని దాచిపెట్టి మంచిగా నిద్రపోతాడు. వాళ్ళ ఆవిడేమో నీళ్లు తీసుకోవడం కోసం అని చెప్పి ఇల్లంతా వెతికి ఈ కుండే తీసుకుని పోతుంది. వెళ్ళి నీళ్ళల్లో పెట్టగానే ఆ కుండలో ఉన్న వజ్రం నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఆమె నీళ్లు తీసుకుని వచ్చేస్తుంది. అతను లేచి వజ్రం కోసం వెతికేసరికి వజ్రం ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా కృష్ణుడు అర్జునుడు వెళ్తూ ఉంటే ఈయన మళ్ళీ అడుక్కుంటూ ఉంటాడు. అయితే అర్జునుడు అంటాడు, ఏంటి స్వామి, నేను 2 సార్లు సాయం చేసినా కూడా ఇతను మళ్ళీ ఇట్లానే ఉన్నాడు అనేసి అంటే, అప్పుడు కృష్ణుడు ఉండు నువ్వు అని చెప్పి 2 బంగారు కాసులు ఇస్తాడు. ఆ 2 బంగారు కాసులు తీసుకుని, అయ్యో దీన్ని ఏం చేయాలి, ఇది ఒక పూట భోజనానికి కూడా రాదు అని అట్లా వెళ్తూ ఉంటే అక్కడ ఒక చేపలు పట్టేవాడు చేపలు అమ్ముతూ ఉంటాడు. అందులో ఒక చేప ఇంకా ప్రాణంతో ఉంటుందన్నమాట, ఎగురుతూ ఉంటుంది. అయితే అతను ఏమనుకుంటాడంటే, ఆ బిచ్చగాడు, సరే ఈ 2 కాసులు మనకి ఎలాగో ఉపయోగపడవు, కనీసం దీనికన్నా హెల్ప్ చేద్దామని చెప్పేసి ఆ 2 కాసులు చేపలు పెట్టేవాడికి ఇచ్చి ఆ చేపను తీసుకుని నీళ్ళల్లో వేద్దామని చెప్పి నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అది నీళ్ళలో గెంతే టైంలో ఆ నోట్లో నుంచి వజ్రం ఈయన చేతిలో పడుతుందన్నమాట. పడేసరికి అంతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు బిచ్చగాడు. దొరికాయి దొరికాయి దొరికాయి, నా వజ్రం దొరికింది దొరికింది అని అరుస్తుంటే ఆ పాటుగా వెళ్తున్న దొంగ, వీడేంటి దొరికాయి దొరికాయి దొరికింది దొరికింది అంటున్నాడు, నన్ను కానీ చూశాడేమో అని చెప్పి, ఇంక అరవకు, రాజభట్లు వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని పోతారు, తీసుకొని బంగారం కోసమే కదా నువ్వు నన్ను పట్టిద్దాం అనుకుంటున్నావు అని చెప్పి ఆ బంగారము అతని చేతిలో పెట్టేసి అతను పారిపోతాడు దొంగ. అర్జునుడు వెనకాలే వస్తాడనమాట. 2 కాసులు ఇచ్చాడు కదా, ఈ 2 కాసులు అసలు ఏం చేస్తాడో చూద్దామని. అది చూడగానే ఇంకా ఆయనకి ఏమీ అర్థం కాదు. అర్జునుడికి వెళ్ళి అడుగుతాడు కృష్ణుడితోటి, స్వామి ఏంటి, నేను 2 రోజులుగా ఆయనకి బంగారం ఇచ్చాను, వజ్రం ఇచ్చాను, నిలబడలేదు, నువ్వు 2 కాసులు ఇచ్చావు, కానీ పాతవి కూడా ఎలా తిరిగి వచ్చాయి ఆయనకి అంటే, అప్పుడు స్వామి చెప్తాడనమాట, నువ్వు బంగారం ఇచ్చినప్పుడు వజ్రం ఇచ్చినప్పుడు అతను తన గురించి ఆలోచించుకున్నాడు, కానీ ఈ 2 కాసులు తీసుకున్నప్పుడు అతను ఎదుటి ప్రాణి గురించి ఆలోచించాడు. ఎప్పుడైతే అతడు ఎదుటివారి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడో నేను అతడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, అదే డిఫరెన్స్ అని. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మన గురించి మనం ఆలోచించడం అనేది సహజం, ఎవరైనా అదే చేస్తారు. కానీ మనం ఎప్పుడైతే ఎదుటివారి గురించి ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే స్వామి కృప మనకి పరిపూర్ణంగా దొరకడం మొదలు పెడుతుంది. అందువల్ల మన గురించి మనం ఆలోచించుకుంటూ ఎదుటివారి గురించి కూడా ఆలోచించడం మొదలు పెడదామా? సరే, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.